లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన దాని గురించి మనం మాట్లాడుతున్నటువంటి అంశంలో స్టే విత్ గాడ్ దానికి ఫౌండేషన్ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చెప్తున్నటువంటి పాయింట్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఆ స్వస్వరూపం అనేటువంటి పరమాత్మ స్థూల సూక్ష్మ మానసిక శరీరాల ధారి అయి ఆయన శరీరాన్ని ధారణ చేసి ఈ భూమి మీదకి అనుభవాలు పొందేందుకు భూమి మీదకి వచ్చి ఈ సృష్టి అనేటువంటి తన యొక్క ఊహ కళ అనేటువంటి ఒక సృష్టిని నిర్మించి అందులో ఉన్నటువంటి ప్రతి అనుభూతిని పొందాలి అని ఆ ఆత్మ ప్రయాణాన్ని సాగిస్తూ అనేక అనుభూతులను పొందటానికి కారణమైనటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాలు మనల్ని ఎంతగా అంటే ఆ ఆత్మను ఎంతగా బందీగా చేస్తుందో ఆ విషయాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత అలా అనుభూతులు పొందుతున్నటువంటి ఆ ఆత్మకి మరి ఎప్పుడు విడుదల అని అంటే ఈ ప్రాపంచిక వ్యవహారాల నుంచి తలమునుకలు అయిపోయినటువంటి ఆత్మ తనకొచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటి ఆనందం అని, అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదని, ఈ పరిమితులను అనుభవిస్తున్నటువంటి ఆ ఆత్మ ఎప్పుడైతే నిస్పృహకు లోనవుతుందో, మారిపోయే ఈ క్షణక్షణం నుండి మారిపోయేటువంటి ఈ క్షణక్షణ ఆనందాల నుంచి, బాధల నుండి బయటపడి శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందటానికి ఈ ఊహ ఈ పరిమితమైనటువంటి ఈ సృష్టిలో నుంచి బయటపడటానికి ఎలా సాధ్యం అనేటువంటి ఒక ప్రశ్న తనలో తాను ఉదయించుకొని తనలో తాను ప్రశ్నించుకొని ఈ అసత్యమైనటువంటి జగత్తు నుంచి బయటపడాలని ఆ ప్రయత్నం చేస్తుంటారు. అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది కొద్దిగా కఠినతరమైనటువంటి అంశమే. మరి దాని నుంచి ఎలా బయటపడగలుగుతుంది అంటే అది చాలా కష్టతరమే. దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయటంలో ఎవరైతే పలాయనవాదం నుంచి బయటపడాలి అని అంటున్నాం. ఆ పలాయనవాదం అంటే ఏమిటి అని అంటే, మనం ఎన్నో అపజయాలను విజయాలను పొందుతున్నటువంటి ఈ ఆత్మ నిద్రలో మునిగిపోయి వాటిని మర్చిపోయి మళ్ళీ విజయం పరంపరను సాగించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ వాటి నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా విసుగుని పొందుతుందే కానీ విరక్తిని పొందకుండా ఆ విసుగు పరంపరను కొనసాగుతూ ఉన్నటువంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందటం కోసం ఒక ఉద్యమం, అంటే శాశ్వతమైన పరిష్కారం, సత్యాన్ని తెలుసుకునేటువంటి పరిష్కారం వైపుకి అడుగులు వేయటానికి మనం సన్నిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని తన్ను తాను ప్రశ్నించుకున్నప్పుడు నిజంగా ఇలా ఈ క్షణికమైనటువంటి విజయాలకు అపజయాలకు నిస్పృహకు లోనై బుద్ధిని నిజంగా ఇలా నడిపించేటువంటి ఈ బుద్ధిని నిజంగా పక్కన పెట్టి ఎవరైతే ఈ పలాయనవాదం చేస్తూ ఉంటారో, ఆ పలాయనవాదం అంటే నిజంగా ఈ పలాయనవాదం అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రయత్నం వైపుకు, అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం వైపు అడుగుడటానికి ప్రయత్నం చేయటం వదిలిపెట్టి తన్ను తాను సమర్థించుకొని తను చేస్తున్నటువంటి ఈ ఈ పనులు ఏవైతే ఉన్నాయో తనకు విసుగు కల్పించినా మళ్ళీ అది చేయటంలోనే మళ్ళీ ఆ క్షణికమైన ఆనందాన్ని కోరుకోవటంలోనే, లేకపోతే తన క్షణికమైనటువంటి కోరికలను తీర్చుకోవటంలోనే అలా నిమగ్నం అయిపోయి ఒకదానికి ఇంకొక బంధాలను వేసుకుంటూ
అలా మరింతగా మునిగిపోతూ పరిష్కారం వైపు కూడా అడుగుడలైనటువంటి పరిస్థితిని కల్పించటమే ఈ పలాయనవాదం. అంటే నిజమైన సత్యాన్ని తెలుసుకోవటానికి బుద్ధిని పక్కన పెట్టి హృదయంతో దాన్ని ప్రయత్నం చేయక దాని నుంచి పారిపోవటాన్ని ఇక్కడ పలాయనవాదం అంటారు. అలాంటి పలాయనవాదం చేస్తూ ఉంటాం. అయితే భగవంతుడు కోరుకునేది ఏంటంటే ఆయన నిజమైనటువంటి మానవాళి ఆ నిజమైనటువంటి మానవాళి ఏం చేస్తుందట అంటే ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. సత్యాన్వేషణ కోసం, ఆ నిజమైనటువంటి శాశ్వత ఆనందం కోసం ప్రయత్నించటానికి ఆ ఏ పరమాత్మ అయితే ఈ ముసుగులతో ఈ అనుభవాలను పొందుతూ వస్తుందో ఆ ఆత్మ తన్ను తాను తెలుసుకోవటానికి ప్రయత్నం, ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నానికి ఈ ముందుకు అడుగులు వేస్తుంది. అలాంటి అడుగులు వేయటంలో ఈ నిజమానవాళి ఆయన కోరుకున్నటువంటి ఈ నిజమానవాళి ఏం కోరుకుంటుంది అనంటే ఈ భేదభావం, ద్వంద్వం అనేటువంటిది లేకుండా మనందరం ఒక్కటే అనే భావనతో జీవించాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ లేవనెత్తారు. మన అందరం ఒకే స్వస్వరూపం నుండి వచ్చాము అనే విషయం తెలిస్తే ఈ విశ్వసోదర భావం అనేది వెల్లివిరుస్తుంది. అది అలాంటి విశ్వసోదర భావంతో జీవించటమే నిజమానవాళి చేసేటువంటి గొప్ప పని. అలాంటి భావంతో జీవించే వాళ్ళనే నిజమానవాళి అనేటువంటి భావన కూడా ఇక్కడ ఫ్రాన్సిస్ పాపచాన్ మనకు తెలియజేస్తున్నారు. అయితే ఆ విశ్వసోదర భావం ఎలా వెల్లివిరుస్తుంది ఇది అని అంటే అందరిలో ఉన్నటువంటి ఆ స్వస్వరూపం ఒక్కటే అనే భావన ఎప్పుడైతే మనలో ఆ భావన వస్తుందో మన అందరిలో ఉన్నటువంటి ఏకైక ఆ స్వస్వరూపుడే అందరిలో ఇలా ద్వంద్వంగా కనిపిస్తున్నాడు అనేటువంటి భావన వస్తే మన నడవడికలోను మనం జీవించే విధానంలోను ప్రేమ అంకురిస్తుంది. ఆ ప్రేమ చిగురు వేస్తుంది. దానికి బాబా ఒక చక్కటి అంశాన్ని కూడా చెప్పారు. ఆయన ఈ విశ్వసోదర భావంతో జీవితం మెలుగుతూ నిజమైనటువంటి సత్యాన్ని పరిష్కరించుకునేందుకు నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకునేందుకు ఆయన కల్పించినటువంటి ఈ సృష్టి మనకి సహకరిస్తుంది. కానీ దీన్ని మరొక విధంగా మనం తీసుకుంటూ దానిలోనే బందీలమైపోయాం. అయితే ఆయన చెప్పినటువంటి ఈ చక్కటి అంశం ఏమిటంటే ఆయన భగవంతుడు ఈ సృష్టి నిర్మాణంలో తొలి పరిణామ క్రమంలో రాయి నుంచి మానవుడిగా ఎదిగినప్పుడు మనం చూస్తే ఈ పరిణామ క్రమంలో రూపం మారుకుంటూ వచ్చింది. మొట్టమొదటిగా రాయి, మొదటి వాయువుల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అవి చాలా సూక్ష్మం, కంటికి కనిపించవు కాబట్టి. వాయువుల తర్వాత ఆ వాయువులు ఎప్పుడైతే ఘనీభవించాయో అప్పుడు అది రాయిగా మారి ఘన పదార్థంగా మారింది. రాయి, లోహము, చెట్టు అంటే వృక్షం తర్వాత చేప, పక్షి, జంతువు, ఆ తర్వాత మానవుడు. ఇలా రూప పరిణామ క్రమంలో మానవుడి యొక్క రూపం చిట్ట చివరి రూపం. ఆ రూపంతోనే అతనుకు భగవంతుని తెలుసుకునేటువంటి సంపూర్ణ చైతన్యం, అంటే తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకునేటువంటి చైతన్యం ఉన్నటువంటి రూపం ఆ మానవ రూపం. సాక్షాత్తు భగవంతుడు కూడా ఈ మానవ దేహధారి అయి భూమి మీదకి రావటం జరుగుతుంది. అందుకే అంటారు మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుకు అంటే ఆ జంతు జన్మల్లో బుద్ధి వికసించలేదు, చైతన్యం లేదు. ఆ రాయిగా పడి ఉన్నాం, చెట్టుగా పడి ఉన్నాం, పక్షిగా పడి ఉన్నాం, జంతువుగా పడి ఉన్నాం. ఇవన్నీ దాటుకుంటూ మానవ జన్మను పొందటానికి ఒక్కొక్క కింగ్డమ్, అంటే ఒక్కొక్క దాన్ని ఏమంటాం, జాతులలో వృక్ష జాతి, రాయి జాతి, ఇలాంటి అనేక జాతుల్లో మనం 84 లక్షల జన్మలు ఎత్తుకొని చివరికి ఈ మానవ జన్మను పొందాం. ఈ మానవ జన్మ పొందటం అంటే మానవ జన్మను పొందటం ఎంతో దుర్లభం. అంతటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందాం. ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవటానికి ఈ అంటే సద్వినియోగం అంటే తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకోవటానికి ఈ మానవ జన్మ చిట్ట చివరి రూపం. అందుకే రూప పరిణామక్రమం ఎప్పుడు ఎండ్ అయిపోయింది అంటే మానవుడు దేహం దాటించిన తర్వాతే. అందుకే దీన్ని ఉత్కృష్టమైనటువంటి జన్మ పొందాము మానవుడుగా అని అంటుంటారు. మరి
ఈ మానవ జన్మలోనే భగవంతుడు కూడా భూమి మీదకి వస్తూ ఉంటాడు. మరి ఇంత సృష్టి నిర్మించినటువంటి ఆ సృష్టికర్త కూడా మానవ దేహధారి అయి భూమి మీదకే వస్తాడు. ఆయన చెప్తున్నాడు, ఈ మానవ ధారణలో ఆయన ఆయన ఈ రూపాన్ని చిత్రీకరించటంలో ఎంతో ఆహ్, ప్రతి అవయము, ప్రతి అంగము అనొచ్చు అందులో. ఎంతో సమన్వయంగా ఆ విశ్వసోదర భావాన్ని ఆహ్, మనకు కంటికి చూపించేందుకు విధంగా ఈ శరీర సౌష్ఠవం మనకి కల్పించారట. ఆ శరీర సౌష్ఠవం చూడండి. మనకు ఒకే కన్నుతో మనం చూడగలమా ఈ సృష్టిని అంటే లేదు. అది ఆహ్, మనం ఏమంటాం, ఏదైనా అంగం ఈ మానవ రూపంలో ఏదైనా ఒక అంగం పనిచేయలేదండి, దాన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, దివ్యాంగుడు అని అంటారు. లేకపోతే వికలాంగులు అని అంటాం కదా! కానీ అన్నీ చక్కగా ఉన్నటువంటివి. అంటే శరీర సౌష్ఠవాలు, ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయనుకోండి. అప్పుడు మానవుడు సరిగ్గా ఉన్నటువంటి మానవుడు అంటాం. అయితే ఒక్కసారి ప్రయత్నించి చూస్తే ఈ సృష్టిని గనక ఒకే కన్నుతో మనం ఈ ఈ సృష్టిలో మనగలుగుతామా అంటే లేదు. ఎందుకు? 2 కళ్ళతో చూసేటువంటి దృష్టి ఎంతో స్పష్టంగా, సౌష్ఠవంగా మనకి ఈ ఈ ప వస్తువుని చూపించగలుగుతుంది. అదే ఒక కన్ను మూసుకొని చూస్తున్నటువంటి వాడికి ఈ ప్రపంచం చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. విషయాన్ని సరిగ్గా గమనించలేడు. అందుకు ఒక కన్ను ఉంటే సరిపోదు. 2 కళ్ళు ఉండాలి. అలాగే 2 చెవులు ఉండాలి. వాసన చూడటానికి ముక్కు, ద్వారాలు ఉండాలి. అలాగే చేతిని చూడండి. ఒక చెయ్యి బరువెక్కినప్పుడు, ఒక చేత్తో వస్తువుని ఎత్తినప్పుడు, బరువెక్కినప్పుడు మరొక చెయ్యి వచ్చి మనతో సహకరిస్తుంది. ఆ చేయికి సహకరిస్తుంది. 2 చేతులు కలిస్తేనే ఆ బరువునెత్తగలుగుతాం. అలా ఒకదానికొకటి సమన్వయం పరిచేటువంటి ఈ సౌష్ఠవమైనటువంటి నిర్మాణం భగవంతుని యొక్క ఈ సృష్టి. అందులో ఈ మానవ దేహం. అందుకే బాబా అంటారు, మా మానవ శరీరం ఎంత సమన్వయంతో ఉంటుందంటే, ఒక కన్ను, ఒక చెయ్యి పనిచేయటంతో సరిపోదు. 2 కలిసి ఉంటేనే సమన్వయంగా పనిచేయగలుగుతారు అంటూ, అలా సమన్వయంగా జీవించగలిగేటువంటి సమాజంలో ఒకరిని చూసినప్పుడు ద్వేషము, ఒకరిని చూసినప్పుడు ప్రేమ, ఒకరిని చూసినప్పుడు దుఃఖము, ఒకరిని చూసినప్పుడు ఈర్ష్య, ఇలాంటివి లేకుండా ఎప్పుడు మనగలుగుతాము అనంటే, ఒకరికి ఒకరు చెయ్యి అందించగలిగితే అది భగవంతుడికి ఆహ్, ఆహ్, అది ఆనందకరం. అంటే నా ప్రియతముని ఎలా ఆనందపరచగలను అనంటే, నీకు నష్టం కలిగినా కానీ ఇతరులకి సహాయం చేయటానికి నువ్వు తోడ్పడాలి అని బాబా అంటూ ఉంటారు కదా! అలా ఒకరికొకరు సమన్వయపరుచుకొని జీవించగలిగేటువంటి జీవితం ఎవరైతే జీవించగలుగుతారో అటువంటిదే నవమానవాళి అని బాబా చెప్తున్నారు. అంత సమన్వయంతో ఈ శరీరాన్ని ఎంత సమన్వయంతో నీ అంగాలను సృష్టించానో, ప్రతి అంగం నీకెలా అయితే నీ నీ గమ్యాన్ని చేరటానికి అవకాశం ఒక పనిముట్లుగా నీకు పనిచేస్తున్నాయో, అలాగే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా నీకు మార్గాన్ని, సత్యాన్ని తెలుసుకునేందుకు అవసరమైనటువంటి ఈ సృష్టిని సృష్టించటం జరిగింది. ప్రపంచంలోనే ఉండు, ప్రపంచంలో మునిగిపోకు అంటారు. ప్రపంచం ఎందుకు అనంటే, దీనన్నిటిని అనుభూతి చెందటం ద్వారా మనం భగవంతునికి, ఆ సత్యాన్ని అన్వేషించేటువంటి విషయాన్ని దగ్గరగా అవ్వటానికి వీటిని మార్గాలుగా, పనిముట్లుగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆహ్, విధంగా మనం రూపొందించుకోవాలి. అందుకే ఈ పలాయనవాదం తీవ్రంగా కోరికలకు బలైపోయి, ఆ కోరికలు ప్రేరేపించిన విధంగా తీవ్రంగా కోరుకోవటం అనేటువంటి ఆ ఖైదీ నుండి మనం విడిపడాలి. దీనికి కారణం ఎందుకు అలా ఖైదీ అయిపోతున్నాం అంటే ఈ జ్ఞానం లేదు. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానం కారణంగా మనం దీని నుంచి బయటపడగలుగుతాం. దానికి ఈ కోరికలను తీర్చుకోవటంతో మనకి సౌఖ్యం లేదు, సంతోషం లేదు. అంటే హ్మ్. ఆ కోరికను కోరుకోవటం వల్ల ఏమవుతుందో కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఒక చిన్న విషయాన్ని కూడా చెప్తానిక్కడ. కోరికలు ఎంతగా మనల్ని బంధిస్తాయంటే, ఒక మంచి జరగాలని కోరుకున్నప్పుడు మనకి ఆ సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా అనుభవించగలిగేటువంటి శక్తిని ఉన్నప్పుడు మాత్రమే నువ్వు కోరిక కోరుకో అని అంటారు.
అంటే షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు బై వన్ గెట్ వన్ అంటుంటారు చూడండి. బై వన్ గెట్ వన్. మనం కోరుకున్నప్పుడు భగవంతుడు నువ్వు కోరుకున్నది జరగాలి అని అని కోరిక తీరుస్తాడు. బట్ ఆ కోరికతో పాటు నీకు ఇంకొకటి కూడా ఇస్తాడు. అదేంటంటే బాధ. నువ్వు కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకుంటే సరిపోదు. కోరుకున్నప్పుడు నువ్వు రెండిటిని పంచుకోగలిగే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు కోరుకోవాలి అనంటారు. అంటే సుఖంతో పాటు సుఖం శాశ్వతంగా ఉండదు కదా! ఈ పరిమితి ఈ కలిగినటువంటి ఈ సృష్టిలో ఏది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. మరి నువ్వు కోరుకున్నటువంటి వస్తువులో ఆ శాశ్వత ఆనందం ఉంటుందా? లేదు. ఆ ఆనందం తాత్కాలికంగా ఉంటుంది. ఆ తాత్కాలిక ఆనందం ముగిసిన తర్వాత వచ్చేదేమిటి? బాధ. కాబట్టి బాధను భరించగలిగేటువంటి శక్తినుంటే నువ్వు కోరుకోవచ్చు అనంటారు. కాబట్టి ఈ ఈ ఈ ఇదంతా ఈ పలాయనవాదం తీవ్రంగా కోరుకోవటానికి అలవాటు పడినటువంటి మనము దీని నుంచి బయటపడటానికి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని సత్యం వైపు అడుగుడాలని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఇదంతా మనకు వివరిస్తున్నారు. అంటే ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఈ ఈ కోరిక నుంచి కోరుకోవటం అనే దాని నుంచి మనం విముక్తిని పొందుతాం. ఇది మనం కొద్దిగా అర్థం చేసుకున్నట్టయితే మరింత ముందుకి ఇంకొక అంశంతో తీసుకొని వెళ్తున్నాడు ఫ్రాన్సిస్ ఈ ఈ ఫౌండేషన్‌లో. అక్కడ చెప్పేటువంటి మరొక అంశం ఏమిటంటే ఇంతగా మనం ఈ సృష్టిలో ఈ బంధాలను ఎందుకు అంతగా ఏర్పరచుకుంటున్నాము అనంటే, ఈ మనలో ఉన్నటువంటి ఆ స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల్లో ఆ మనస్సులో మెదిలేటువంటి కోరికలే కదా ఇవన్నీ. అయితే అందులో ఫాల్స్ ఐ అసత్యపు నేను అనేటువంటి దాని వల్ల మనం ఈ బంధనాలన్నిట్లో చిక్కుకొని ఉంటున్నాం. ఈ ఈ ఈ సృష్టితో బంధం ఏర్పరచడానికి కారణం కూడా ఈ అసత్యమైనటువంటి నేను. చూడండి, ఈ శరీరమే నేను. కనిపిస్తున్నటువంటి వస్తువుకి దానికి పేరు పెడతాం. ఆ పేరుతోనే దాన్ని పిలుస్తాం. ఆ రూపం కలిగి ఉన్నట్టయితే ఆహ్, ఆ వస్తువు అది అనేటువంటి ఆ ఫాల్స్ ఐ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో బంధాలను ఏర్పరచుకుంటూ నేను వేరు, నేను వేరు, నేను వేరు అనేటువంటి బంధంలో మునిగిపోయి ఉంటుంది. అయితే ఈ ఎగ్జాక్ట్‌లీగా ఈ ఫాల్స్ ఐకి వ్యతిరేకంగా మరొకటి ఉంటుంది. అదేమిటంటే రియల్ ఐ. రియల్ ఐ అనేదేంటి? నిజమైనటువంటి నేను. ఈ రియల్ ఐ ఎప్పుడు భగవంతుడి వైపుకు తన స్వస్వరూపాన్ని తనకు తెలుసుకునేందుకు ప్రయత్నించేందుకు చేసేటువంటి రియల్ ఐ. ఈ 2 కూడా మనలో ఉంటాయట. అంటే మనలో అంటే ఆహ్, ఈ ఈ మనస్సులో ఫాల్స్ ఐ, రియల్ ఐ. అసత్యపు నేను, నిజమైనటువంటి నేను. అంటే సత్యమైన నేను. ఈ 2 కూడా ఉంటాయి. కానీ ఇందులో ఎప్పుడూ కూడా మనం అసత్యమైనటువంటి నేను యొక్క దృష్టిలోనే పడి ఆహ్, దాన్ని దానికే మనం ఈ స్టీరింగ్‌ని ఇస్తామనమాట. స్టీరింగ్ అంటే కారు నడుపుతూ ఉన్నారు. కారు నడుపుతున్నప్పుడు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుందంటే డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రైవర్ చెప్పినట్టు కారు స్టీరింగ్ ఆయన ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆయన ఎటు తిప్పితే ఆ కారు మార్గం అలా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ ఫాల్స్ ఐ ఎప్పుడూ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో మనం బంధాలు ఏర్పరుచుకుంటూ సుఖం కావాలా? దుఃఖం కావాలా? ఎటువైపుకెళ్ళాలి? అనేటువంటిది ఈ ఫాల్స్ ఐ మనల్ని నడిపిస్తూ ఉంటుందట. అయితే ఈ ఫాల్స్ ఐని ఎప్పుడైతే నువ్వు నొక్కి పట్టి నిజమైనటువంటి నేను అది ఇదెప్పుడేం చేస్తుందట సహజంగా సాధారణ మానవుడి విషయంలో ఈ లో మునిగిపోయినటువంటి సాధారణ మానవుడి యొక్క విషయం ఎలా ఉంటుందంటే, ఆ రియల్ ఐని నొక్కి పట్టి ఫాల్స్ ఐ ఎప్పుడు కూడా కార్ స్టీరింగ్ తీసుకుంటున్నట్టుగా మనల్ని ఈ ఈ రియల్ ఐని తొక్కిపట్టి ఫాల్స్ ఐ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జరగాల్సింది ఏమిటి అనంటే, ఎప్పుడైతే ఈ మానవుడు ఈ అన్ని అనుభూతుల్ని పొంది నిరాశకు, నిస్పృహకు లోనై వీటన్నిటిలో నిజమైనటువంటి ఆనందం లేదు అనేటువంటి ఆహ్, 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 అనుభూతిని పొందిన తర్వాత నిజమైనటువంటి సత్యాన్వేషణ చేయటం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందట అంటే, క్రమేణా ఈ ఫాల్స్ ఐ నన్ను ఇంతవరకు
తప్పుదోవనే నన్ను నడిపిస్తుంది. ఇక దాని మాట నేను వినకూడదు అని ఎప్పుడైతే ఈ ఫాల్స్ ఐ యొక్క స్టీరింగ్‌ని తీసి అంటే దాన్ని నొక్కి పట్టి ఎనక సీట్‌లో కూర్చున్నటువంటి రియల్ ఐకి గనక నువ్వు స్టీరింగ్ అందించినట్టయితే నీ జీవితం మరింతగా అంటే భగవంతుణ్ణి దగ్గరగా చేర్చేందుకు, మన స్వస్వరూపాన్ని మనకు తెలియపరిచేటువంటి వైపుకి ఈ రియల్ ఐ మనల్ని తీసుకొని వెళ్తుంది. అంటే అది ఆ 2 కూడా మనలోనే ఉన్నాయి. మనం ఎప్పుడూ కూడా ఆ ఫాల్స్ ఐ మాటనే వింటూ ఉన్నాము. ఇప్పటి నుంచి మనం మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉదయిస్తుందో, అప్పుడు ఈ రియల్ ఐ స్టీరింగ్‌ని తీసుకొని మనల్ని ముందుకు నడిపిస్తుంది. అప్పుడు ఫాల్స్ ఐని నొక్కిపట్టి రియల్ ఐ ముందుకు వస్తుంది. ఈ రియల్ ఐ ముందుకు రావాలి అనంటే దానికి మార్గం ఏమిటట? సరైనటువంటి గురువుని పట్టుకుంటే మరి ఎప్పుడొస్తుంది? ఆ ఫాల్స్ ఐ ఎప్పుడు తగ్గిపోతుంది అనంటే, ఇలా నిస్పృహలకు లోనైనటువంటి ఆ ఆత్మకు ఎప్పుడైతే గురువు యొక్క సహకారం అందుతుందో, అప్పుడు రియల్ ఐకి ఆ కార్ యొక్క స్టీరింగ్ ఎలా అయితే అందిస్తామో, అలా నిజమైనటువంటి గురువు సమక్షంలో ఆయన మనల్ని మార్గాన్ని చూపించి, ఆ నిజమైనటువంటి మార్గం వైపుకు, సత్యాన్వేషణ వైపుకి మనం వెళ్ళగలుగుతాం. అది అలా నీకు ఈ ఈ రియల్ ఐని అందించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సద్గురు సమక్షంలో నువ్వు పని చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి మగవాడివి అవ్వగలుగుతావు అని చెప్పడం జరిగింది. లాస్ట్ టైమ్ కూడా డిస్కస్ చేసినట్టుందండి. ఎలా మన మనగలుగుతాము అనంటే కేవలం ఎప్పుడైతే రియల్ ఐ నీలో వస్తుందో, నీవు నీ జీవితంలో ఒక నిత్య బానిసలాగా మారిపోతావు. ఎలా మారిపోవాలి అనంటే బానిసలాగా. బానిసకి తనకంటూ సొంత అభిప్రాయాలుండవు. ఆ బానిస కేవలం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ప్రభువు యొక్క చెప్పు చేతుల్లోనే నడుస్తూ ఉంటుంది. ఆ బానిస జీవితాన్ని అనుభవించగలుగుతున్నాము అనంటే, అది ప్రభు యొక్క ఇచ్చకు అనుసారంగా మనం నడుస్తాం. ఇప్పుడు మన నిత్య జీవితంలో సాధారణ మానవుడు ఎలా జీవిస్తాడు? సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతాడు. దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోతాడు. కుమిలిపోయి ఇదైపోతాడు. కానీ ఎవరి జీవితాల్లో ఆ సద్గురు అభయహస్తం ఉంటుందో, ఆయన జీవితం ఎలా మారిపోతుందంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఉత్సాహం వచ్చినా, అన్నిట్లోనూ ఒకే రకంగా ఉండగలుగుతాడు. భగవద్గీతలో చెప్పినట్టు విజయానికి పొంగిపోకుండా, పరాజయానికి గురిపోకుండా ఉండేటువంటి స్థితత్వ అనేటువంటిది ఆ పరమ సహనం కేవలం సహనం మాత్రమే కాదు, పరమ సహనం అనేటువంటిది అలవరుస్తుంది. ఎప్పుడు ఈ రియల్ ఐ ద్వారా నడిపించడానికి మనకి అభయహస్తాన్నిచ్చే గురువు చేతిలో మనం పడినప్పుడు ఈ ఆత్మకు ముందుకు వెళ్ళటానికి ఒక బానిస జీవితాన్ని మనకు అలవడుతుంది. ఆ బానిస జీవితంలో ఏమవుతుందట? ఈ క్రియాశీలకంగా ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఈ పరిస్థితులకు అన్నింటికి కూడా అతీతమైనటువంటి స్థితులు ఉన్నాయి అనేటువంటి జిజ్ఞాస మనలో రేకెత్తించి వీటన్నిటిని వదిలించుకొని ఆ సహనము పరమ సహనంతో బానిసలాగా ఆ ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు బానిసగా అయిపోతావో అప్పుడు నువ్వు నీ నీ పరమ స్వస్వరూపాన్ని అంటే ఆ సత్యాన్ని తెలుసుకునేందుకు నీకు సహకారం లభిస్తుంది. మరి ఈ పరిస్థితులన్నింటి నుంచి ఎవరు నిన్ను అలా రక్షించగలుగుతాడు అనంటే, అలా మనల్ని ఈ బంధ బంధనాల నుంచి బంధ విముక్తిని చేసగలిగేటువంటి వాడే అవతారుడు. అలా అవతారుడు వచ్చి మన బంధాలన్నింటినీ తొలగించి మనం ముందుకు వెళ్ళగలుగుతాడు. అందుకే అంటారు, నువ్వు సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడైతే నువ్వు అర్హతతో సంసిద్ధంగా ఉంటాడో ప్రభువు నిన్ను సునాయాసంగా చేయినందించి నీకు స్వస్వరూపాన్ని చూపించగలుగుతాడు. అదే గాడ్ రియలైజేషన్ అంటాం. భూమికలు 7వ భూమికలో కూడా 6వ భూమికలో ఉన్నటువంటి వాడు మానసిక సంస్కారాలు ఉండి కేవలం భగవంతుడిని చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ కూడా ద్వంద్వం ఉంటుంది. ఎవరి సహకారం ఉంటుందో ఆ 6వ భూమికలో కూడా
అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఈ భూమికలన్నీ దాటి 6వ భూమికలో కూడా భగవంతుని చూస్తున్నటువంటి ఆ ఆత్మ నేను వేరు, ఆ పరమాత్మ వేరు అనేటువంటి అక్కడ ఇంకా ఆ ఆ నిజమైనటువంటి ఆ రియల్ ఐ ఇంకా మేల్కొనక నేను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి ద్వంద్వాన్ని అనుభూతి చెందుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ రియల్ ఐ సహకారంతో అభయహస్తాన్ని, అవతారుడి యొక్క అభయహస్తాన్ని పొందుతామో, అప్పుడు మనకి భగవద్ ఐక్యం లేకపోతే ఆ సస్వరూప ఎరుక మనకు లభిస్తుంది. ఈ బంధనాలన్నిటి నుంచి విముక్తి చేసేటువంటి వాడు ఆ భగవంతుడు, అవతారుడు. మరి ఆయన యొక్క కృప మన మీద పడాలి. దానికి మనం ఏం చేయాలి? అదే ఆయన క్రీగంటి చూపు పడినంత మాత్రం చేతనే మనలో అంత మార్పు సంభవిస్తుందట. మరి ఆయన 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 క్రీగంటి చూపో, ఆయన స్పర్శో, ఆయన దర్శనమో ఎప్పుడు లభిస్తుందంట అంటే దానికి మనం కొంత ఆ త్యాగం చేయాల్సి ఉంటుంది. అంతే కదా! ఏది ఈజీగా దొరకదు కదా! మరి దానికి ఏమి మనం అర్పించాలి అనేటువంటిది ఇక్కడ బాబాజాన్ చాలా చక్కగా చెప్పాడు. ఆయన క్రీగంటి చూపు ఆయన సన్నిధానంలో ఒక క్షణం కూర్చుంటేనే మనకి అంతటి భాగ్యం కలుగుతుంది. ఆ సత్యాన్ని కనుగొనేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన ప్రేమలో మనం అందరం ఒదిగిపోయాలని, ఆయన యొక్క కృప, ఆయన క్రీగంటి చూపు మన మీద పడాలనేటువంటి భావంతోనే ఏది చేసినా, భజన కార్యక్రమం చేసినా, సత్సంగ కార్యక్రమం చేసినా, ఆయన జీవిత చరిత్ర చదివినా, లేకపోతే నామస్మరణ చేసినా, ఇదంతా కూడా ఆయన కృప మన మీద ప్రసరించాలి. మరి ఆయన కృప మన మీద ప్రసరించాలి అని అంటే దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ సంసిద్ధతను ఎలా వ్యక్తం చేయాలి అని అంటే భగవంతుడు చివరిగా ఒకటి చెప్తున్నాడు. ఏ బంధాలు లేనటువంటి ఆ భగవంతుడు మాత్రమే మనల్ని ఈ బహుబంధాల నుంచి విముక్తి చేయగలుగుతాడు. మరి మనం ఈ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ పరిమితిలో ఉన్నటువంటి పరిమితులందరూ కూడా ఎవరూ మన బంధనాలను విడిపించలేరు. ఎవరు విడిపించగలుగుతారు అంటే ఏ బంధం లేనటువంటి వాడే మనల్ని విడిపించగలుగుతాడు. అటువంటి వాడే అవతారుడు. అవతారుడు వచ్చినప్పుడు జరిగేటువంటి ఆ అద్భుత భాగ్యం ఆయన వచ్చినప్పుడే ఇది జరుగుతుందట. మరి ఇక్కడ బాబాజాన్ ఏం చెప్తున్నాడంటే బందీలమైపోయి ఖైదీగా ఉన్నటువంటి ఖైదీల చుట్టూ ఉంటూనే ఆ ఖైదీలందరినీ సెట్ చేస్తూ వాళ్ళని బయటికి వదిలిపెట్టేటువంటి ఒక జైలర్ కూడా ఆ ఖైదీలతోనే ఉంటాడు. అంత మాత్రం చేత ఆయన బందీ అనం, ఆయనకు ఒక డెసిగ్నేషన్ ఇచ్చాం. ఏమిటి? జైలరు అని. ఆ జైలరు ఎలా అయితే ఖైదీలని సక్రమ మార్గంలో పెట్టి వారి శిక్షాకాలం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ దుస్తులు ఇచ్చి వాళ్ళని విడుదల చేస్తూ ఉంటాడు జైలర్. అలాగే అవతారుడు కూడా ఈ సృష్టిలోకి వచ్చి బందీలమైపోయి ఉన్నటువంటి మనందరినీ కూడా ఎవరైతే వారి శిక్షాకాలం అంటే ఆ సంస్కారాలన్నీ అనుభూతి పొంది చివరికి భగవంతుడే శరణ్యం అనేటువంటి ఆ శరణాగతిని ఎవరైతే ఆయనకు సర్వాగతి అయిపోతారో, తన్ను తాను సర్వార్పణం, ఆ బానిసలాగా తన జీవితాన్ని భగవంతుడికి ఎవరైతే అర్పించగలుగుతారో వాళ్ళకి బంధ విముక్తి లభిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ జైలర్ లాగా అవతారుడికి మనం సరెండర్ అయిపోయినప్పుడు మాత్రమే అది మాత్రమే అవతారుడు మనల్ని భగవంతుని వైపుకు అంటే మన యొక్క స్వస్వరూపాన్ని మనకు చూపించేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఆ దర్పణం చూపిస్తే నిజమైన ఆ కన్నుగా ఆ అద్దంలో ఎలా అయితే చూసుకోగలుగుతుందో మనల్ని మనం పరిచయం చేసుకోగలుగుతాం. అంటే మనలో ఉన్నటువంటి ఆ స్వస్వరూపాన్ని చూపించగలిగేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ అవతారుడు. మరి ఆయన సహాయం, ఆయన ప్రెజెన్స్ ని మనం నిరంతరం అనుభూతి చెందాలి అని అంటే ఆయనకు మనం కొంత సమర్పించాలి. ఆ సమర్పించాల్సింది కొంత అంటే ఏమిటి అనంటే ఆయన కోరుకునేది ఏమిటి అనంటే ఆయన సహాయం అందాలంటే మనం సర్వార్పణ కావలసిందే. ఆ సర్వార్పణ ఎలా ఉండాలో అన్నది మనం గతంలో కూడా విన్నాం. పురాణాల్లో కూడా గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే. ఆ గజేంద్ర మోక్షంలో
ఆ గజేంద్రుడు ఎప్పుడైతే ఆ ముసలి పట్టుతో ముసలి ఆ ఆ ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి ముసలి తన పాదాలని పట్టుకొని గట్టిగా గుంజుతూ ఉన్నప్పుడు ఆ ఆ ఏనుగు పెట్టేటువంటి గర్జనతో ఎవరు కూడా అంటే భగవంతుడు కూడా ఆయన అరుపు వినలేదు. ఎందుకు అంటే ఆ ఏనుగులో ఆ గజరాజులో తన్ను తాను కాపాడుకోగలిగేటువంటి అహం ఉంది. ఇందాక మనం అన్నాం కదండి, ఫాల్స్ ఐ. ఆ ఫాల్స్ ఐ ఎంతవరకు వచ్చిందంటే చివరికి నన్ను నేను కాపాడుకోలేను అని అన్ని చేతులు వదిలేసి కేవలం నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు అని ఓ శ్రీహరి అని గట్టిగా పిలిచినప్పుడు మాత్రమే ఆ నారాయణుడు ఉన్న పరంగా దిగి వచ్చాడు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ ఫాల్స్ అయిపోయి రియలైజ్‌తో మనం భగవంతునికి సర్వార్పణం అయిపోతామో, భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి మనకు మన నిజ స్వరూపాన్ని, ఆ దర్పణాన్ని మన ముందు ఉంచి మనకి భగవదైక్యాన్ని అందించగలుగుతాడు. అలాగే మరొక అంశం, ఆహ్, ఆ మహాభారతంలో ద్రౌపది ఆ వస్త్రాపహరణం చేసేటప్పుడు తన వస్త్రాలన్నింటినీ కూడా ఆ చీ ఆ ద దుస్ ఆ దుర్యోధన దుశ్శాసనులు వాళ్ళు ఆ చీరను లాగుతున్నంతప్పుడు కూడా ఆ మమకారం, దేహం మీద ఉన్నటువంటి మమకారమో, లేకపోతే తన భర్తలు తనని కాపాడతారనేటువంటి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో తనను రక్షిస్తారనేటువంటి దానితో ఏదో భగవంతుడిని మామూలుగా స్తుతించినప్పుడు భగవంతుడు రాలేదు. ఆ కృష్ణుడు కనిపించలేదు. ఎప్పుడు కనిపించాడు అనంటే, ఇక ఏది జరిగినా భగవంతుడి ఇచ్ఛానుసారమే జరుగుతుంది అని ఆ భగవంతుడికి ఎప్పుడైతే సర్వార్పణ అయిపోయి, ఆవిడ సర్వాన్ని భగవంతునికి అర్పిస్తూ ఎప్పుడైతే వదిలేసిందో, చేతులు వదిలేసిందో, అప్పుడు తండ్రి కృష్ణుడు ప్రత్యక్షమై ఆవిడకి ఆ వస్త్రాన్ని అర్పించి, ఆవిడని అక్కడి నుంచి రక్షించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈయన చెప్పేటువంటి విషయం కూడా, మరి అలాంటి అవతారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకు మనం అర్పించాల్సింది ఏమిటంటే సర్వార్పణం. ఎప్పుడైతే సర్వార్పణమై ఆయన ఇచ్ఛానుసారం మనం జీవించగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు ఆ భగవదైక్యం లభిస్తుంది అని ఆ కంక్లూజన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు మాత్రమే ఆ బిందువు సింధువుగా మారుతుంది. అంటే ఏ బిందువు ఏ ఏ సింధువు నుంచి వేరుపడిందో, మొదట ఆ మొట్టమొదటి సింధువులో నుంచే బిందువు వేరైంది. ఆ బిందువు మళ్ళీ చివరికి సింధువులోనికే కలుస్తుంది. అదే మనం గాడ్ రియలైజేషన్ అని చెప్తూ ఉంటాం. అలా బ్రాబజాన్ ఈ ఫౌండేషన్‌ని ఇలా కంక్లూడ్ చేశాడు. సింధువు బిందువుగా మారి ఆత్మగా ప్రయాణం చేసి మళ్ళీ బిందువు సింధువుగా మారటంతో ఈ ప్రయాణం ముగిస్తుంది అని కంక్లూజన్ ఇవ్వటం జరిగింది. జై బాబా అని. ఇది ఈ స్టే విత్ గాడ్‌లో బ్రాబజాన్ ఇచ్చినటువంటి సందేశం. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. బాబా సార్ జై బాబా. చెప్ప సార్ ఉమామేశ్వర గారు చిన్న డౌట్ అడగచ్చా? చెప్పండి. జై బాబా అండి. అడగండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా మన జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు, వాటికి మనమేమో బాధపడి వాటికి మనం ఏదో అంటే వాటి నుంచి బయట రావడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. మానవ ప్రయత్నం కూడా ఉంటే భగవంతుడు సహకరిస్తాడు అనేసి, మన ప్రయత్నం లేదే భగవంతుడు కూడా ఏం చేయలేడు అని మన పెద్దలు చెప్తుంటారు. అంటే ఇక్కడ చెప్పిన దాంట్లో పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడితే తప్పించి భగవంతుడు రాడు అనే మీ ఇప్పుడు చెప్పిన దాంట్లో, ఈ ప్రసంగంలో అర్థమే. ఈ రెండు కొంచెం నాకు కాంట్రవర్షియల్ గా అనిపించింది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో మనం ఏదైనా ఒక ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మన తాలూకా ప్రయత్నం కొంచెం చేసి అప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు సహకరిస్తాడు. మన ప్రయత్నం లేనిది ఏమి రాదు అని అంటారు కదా. దీని గురించి చిన్న వివరణ ఇవ్వగలరా? కరెక్ట్ అండి. అంటే ఈ భౌతిక జీవితంలో అలవాటు పడినటువంటిది, అంటే బాబా డిస్కోర్సెస్ లో ఒకటి చెప్తారు. ఈ ఈ ఈ ఈ జీవితాన్ని జీవించటంలో మానవుడికి ఎంతో జ్ఞానాలు వచ్చినాయండి. ఆ జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తిని అడవిలో పడేసినా చివరికి అడవిని దాటుకుంటూ వచ్చేస్తాడు. ఏ సముద్రంలో ఎడారిలో వేసినా రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే
భౌతికంగా అలవాటు పడి ఈ ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడి ఈ భౌతిక ప్రపంచంలో కనిపించేటువంటి కష్టాల నుంచి బయటపడటానికి జ్ఞానాన్ని సంపాదించాం. ఆ జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే అది ఎప్పుడూ కాదు. భగవంతుడు ఈ పరిమితత్వంలో నువ్వు పొందేటువంటి జ్ఞానం ఫోన్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి ఆపరేషన్తో ఆ జ్ఞానం నీకు పుస్తక నాలెడ్జ్ ఉంది, పుస్తక జ్ఞానం ఉంది. లేకపోతే ఒక కోడింగ్ చేసి ఒక యంత్రాన్ని మిషన్ ని నడిపించగలిగేటువంటి శక్తి నీకుంది. లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక పెద్ద మహల్ని సృష్టించేటువంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో నువ్వెలా బతకాలో అలా నీకు బతకగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలాంటి వాటితో వచ్చేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి భగవంతుని తెలుసుకోగలిగితే అది ఎప్పటికీ నువ్వు తెలుసుకోలేవు. మన ప్రయత్నాలన్నీ కూడా అలానే ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఈ పరిమిత మనస్సుతో చేసేటువంటి ప్రయత్నాలు. ఎప్పుడైతే ఇది పరిమితం కాదు, ఇది నిత్యం కాదు, మనకు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు నిజమైనటువంటి కావు అనేటువంటి ఎప్పుడు ఆ జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానంతో ఆయన అనేది ఏంటి, ఈ భౌతిక సుఖాలతో కష్టాలకు సుఖాలకు అలవాటు పడి వాటి నుంచి బయటపడేటువంటి జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకొని భగవంతుని తెలుసుకోగలగటం ఎప్పటికీ సాధ్యం అవ్వదు. భగవంతుని పొందేటువంటి జ్ఞానం వేరు. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే ఆయనకు సర్వార్పణమైపోవాలి. ఆధ్యాత్మికతలో ఆయన్ని దరి చేరాలి అని అంటే సర్వార్పణ తప్ప ఇంకేమీ లేదు. మనం ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలకు ఒడిదుడుకులకి ఎదురొడ్డి నిలబడాలి అని అంటే అసలు ఆ సృష్టించుకుంది ఎవరు? ఆ కష్టం ఎందుకు నీకే వచ్చింది అని అంటే అది ప్రారబ్ధ కర్మ. ఆ కర్మలు నువ్వు అనుభవించాలి కాబట్టి వాటి నుంచి ఒరిగేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉంటాయి. దాని నుంచి బయటపడి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఇక్కడ నీకు జన్మ లేకుండా రాహిత్యం పొందాలి అని అంటే ఈ జ్ఞానాలు ఏమీ పనికిరావు. పరిమితత్వంతో అపరిమితాన్ని మనం పొందగలుగుతామా? ఆ అపరిమితత్వం అయినటువంటి పరమాత్మను పొందాలంటే ఈ పరిమితమైనటువంటి జ్ఞానంతో మనం పొందలేము. అందుకు ఆయనకు కావలసినటువంటి మార్గం ఏమిటి అని అంటే యు హ్యావ్ టు బి లవ్ మీ, అంటే కీప్ ఆన్ లవ్ మీ, నన్ను ప్రేమించడం ద్వారా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుతావు అని భగవంతుడు చెప్తాడండి. అంటే బహుశా మీ ప్రశ్నకు సమాధానం నాకు ఈ విధంగా అంటే అనిపించింది, వెంటనే చెప్తున్నాను. అంటే ఈ ప్రపంచాల్లో వచ్చే కష్ట సుఖాలు ఇవి కావండి. ఒక చేపను తీసి సముద్రం నీటిలో పడిపోయినటువంటి చేపను తీసి బయట పెడితే నీటిలోకి వెళ్ళాలని గిలగిలా కొట్టేసుకుంటుంది. ఎందుకు? తన ప్రాణాధారం అక్కడుంది, ఆ నీటిలో బనగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మ నుంచి విడబడినటువంటి ఆత్మ మళ్ళీ పరమాత్మలోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆ తపన ఎప్పుడైతే రగులుతుందో ఈ ఈ ఈ కష్టాలు సుఖాలు దుఃఖాలు మన కంటికి కనిపించవు. జై బాబా. థ్యాంక్ యూ సార్. జై బాబా. జై బాబా అండి. మీ సమాధానం చాలా చక్కగా ఉంది, చాలా కరెక్ట్ గా కూడా ఉంది. జై బాబా అండి. జై బాబా. జై మేర్ బాబా అండి. చక్కటి విశేషాలు తెలియజేశారు. అలాగే ప్రేమికుల యొక్క అనుమాన నివృత్తి కూడా చాలా చక్కటి స్ఫూర్తిగా చక్కటి ఉదాహరణతో తెలియజేశారు. బాబాజాను స్టే విత్ గాడ్లో తెలిపిన విషయాలను కూడా చక్కగా ప్రసంగించి తెలియజేశారు. బాబా ప్రేమికులందరికీ కూడా మీకు జై మెహర్ బాబాలు, అందరికి జై భీములు తెలియజేసుకుంటూ బాబా యొక్క ప్రేమాశ్రయం మెండుగా ఉండాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. ఈ పదాలతో సంకీర్తన చేయించాడు. జై మెహర్ బాబా. సింగారు. జై బాబా వస్తున్నాడు, ఒక్క నిమిషం. తర్వాత సీత గారు, తర్వాత విజయలక్ష్మి గారు సంకీర్తనకు రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। मेहर के सागर से मेहर के धारा, मेहर के सागर से मेहर के धारा बहती है जी भर के पीले पीले जाम पे धाम, उठा ले जाम पे धाम, उठा ले। ओ मेहर के सागर से मेहर के धारा, मेहर के सागर से मेहर के धारा
बहती है जी भर के पीले पीले जाम पे धार, उठा ले जाम पे धार, उठा ले। सरिता का बहना उसका धर्म है, सरिता का बहना उसका धर्म है, यूं बहती हरदम नहर ही महर है, यूं बहती हरदम नहर ही महर है। प्यासा अगर तू है तो जा किनारे, प्यासा अगर तू है तो जा किनारे, तो जा किनारे जाम पे जाम, उठा ले जाम पे जाम, उठा ले। मांगे से मिलता नहीं है किसी को, मांगे से मिलता नहीं है किसी को, तैयार हो जो मिलता उसी को, तैयार हो जो मिलता उसी को। तन मन लगा दे उनको मिटा दे, जाम पे जाम, उठा ले जाम पे जाम, उठा ले। सूरज चमकता है सारे जहां पर, सूरज चमकता है सारे जहां पर, जंगल हो बगिया हो कुटिया महल पर, जंगल हो बगिया हो कुटिया महल पर, चमके जहां जिस पे खोली किवारे, चमके जहां जिस पे खोली किवारे, खोली किवारे जाम पे जाम, उठा ले जाम पे जाम, उठा ले। ओ मेहर के सागर से मेहर के धारा, मेहर के सागर से मेहर के धारा, बहती है जी भर के पीले पीले जाम पे दाम, उठा ले राम पे राम, उठा ले। तुझ पे सो पहले उसको दर्ज है, तुझसे तो पहले उसको दर्ज है, क्या तू है तैयार हो देखता है, क्या तू है तैयार हो देखता है, क्या सोचता मधुसूदन समझ ले, क्या सोचता मधुसूदन समझ ले, मधुसूदन समझ ले जाम पे दाम, उठा ले जाम पे दाम, उठा ले। ओ मेहर के सागर से मेहर के धारा, मेहर के सागर से मेहर के धारा, बहती है जीवन के पीले पीले जाम पे धाम, उठा ले जाम पे धाम, उठा ले। अवतार मेहर बाबा की जय। జయ మెహర్ బాబా ప్రసాద్. ఆ చక్కటి సంగీతం చక్కటి సంగీతం నీకు జయ మెహర్ బాబాలు. బాబా యొక్క ప్రేమస్సును మెండుగా ఉండాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ మహమ్మద్ సింగ్ గారు, మీ అబ్బాయితో పాట పాడించినందుకు. అలాగే మీ ప్రసంగానికి కూడా జయ మెహర్ బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గ్రూప్ తరఫున. అవతార్ మెహర్ బాబా